హాయ్ హలో అందరికీ. నేనైతే బగారన్నం చేస్తున్నాను. కుండలో చేస్తున్నాను, మట్టి పాత్రలో చేస్తున్నాను. చాలా బాగుంటుంది. నా ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ ఆయిల్ వేసి మిరియాలు వేసిన, కొద్దిగా మిరియాలు ఆకు వేసిన, బిర్యానీ లీఫ్ వేసినాను. తర్వాత మనం కామన్గా ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు అవన్నీ వేసినాను. నిజంగా సింపుల్గా కూడా చాలా బాగుంటుంది. ఎక్కువ మసాలాలు, వెజిటేబుల్స్ అవి వేసేదానికన్నా ఇట్లా లైట్గా సింపుల్గా చేస్తే కూడా చాలా బాగుంటుంది బగారన్నము. చూడండి, ఒకసారి కలపాలి. అయితే మనం మట్టి పాత్రలో వంట చేస్తే నార్మల్గా ఆయిల్ ఎక్కువ పడుతుంది, గ్యాస్ ఎక్కువ పడుతుంది అని అనుకుంటాం కదా. అవన్నీ ఏమి ఉండవు అసలు. నార్మల్గా స్మూత్, అసలు నాన్ స్టిక్ అంటే స్మూత్ అవుతుంది మట్టి పాత్ర. రాను డైలీ వంట చేస్తుంటే. కొద్దిగా అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసిన, టమాటాలు దొడ్డుగా కట్ చేసుకోవాలి. ఒక టమాటాలో 4 పీసులే చేయాలి దీంట్లో బగారన్నంలోకి. అయితే అందరూ మట్టి పాత్రలు వాడండి, చాలా టేస్ట్ ఉంటుంది మట్టి పాత్రలో. ఏ వంట చేసినా బాగుంటుంది. అలవాటు లేని వాళ్ళు కూడా చిన్నగా స్టార్ట్ చేయండి. కొంచెం జీలకర్ర వేస్తున్నా, ఫస్టే వేయాల్సింది కానీ ఇప్పుడు వేస్తున్నాను. అంతే, ఏమీ వేయలేదు, సింపుల్గా చేసినాను. కానీ నిజంగా చాలా బాగుంది. చిట్టి ముత్యాలతో చేస్తున్నాను. కొంచెం ఉప్పు వేసిన, నీళ్ళు మసిలేదాకా కొద్దిగా ధనియాల పొడి వేసినాను. చిట్టి ముత్యాలతో బగారా రైస్ చాలా బాగుంది. ఫస్టే నానబెట్టుకోవాలి చిట్టి ముత్యాలు కడిగి. ఒకసారి కలిపేస్తే రెడీ అయింది. ఒకసారి కలుపుదాము మధ్యన. చూడండి, ఇట్లా రెడీ అయింది. అందరూ మట్టి పాత్రలో వండుకోండి, హెల్తీగా ఉండండి, హ్యాపీగా ఉండండి. చూడండి, చాలా టేస్ట్ అయితే ఏ వంటలైనా. రెడీ అయింది బగారన్నం. జీరా రైస్ అనొచ్చు, దీన్ని జీరా ఎక్కువ వేసిన కాబట్టి ఏదైనా అనుకోవచ్చు. ఏ కర్రీ అయినా బాగుంటుంది దీంట్లోకి. పప్పు, చికెన్, మటన్, టమాటా చట్నీ ఏవైనా బాగుంటాయి. చూడండి, ఓకేనా? థ్యాంక్ యూ.